ప్రభుత్వం ప్రకటించిన రాజు యువ వికాస పథకానికి యువత నుండి భారీ స్పందన వస్తోంది. ప్రకటన చేసిన వారం రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇక చాలా మంది యువత ధృవపత్రాల కోసం మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. యువత నుండి వస్తున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 14 వరకు గడువును పొడిగించింది రాష్ట్ర సర్కార్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త స్కీమ్ ప్రారంభించింది సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్కీమ్ ప్రకటించినప్పటి నుండి యువత నుండి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో మొదట్లో ఏప్రిల్ 5 వరకే దరఖాస్తులకు గడువిచ్చిన రాష్ట్ర సర్కార్ ఆ తర్వాత ఈ నెల 14 వరకు గడువు పెంచింది. రాజీవ్ యువ వికాసం పథకం కింద 50,000 రూపాయల నుంచి 4 లక్షల వరకు యువత ఏదైనా బిజినెస్ పెట్టుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో 50,000 వరకైతే 100% సబ్సిడీ, 1,00,000 రూపాయల వరకైతే 90%, 2 లక్షల వరకైతే 80% సబ్సిడీ, 3 లక్షల వరకైతే 70% సబ్సిడీ, 4 లక్షలు అయితే 60% సబ్సిడీ వర్తిస్తుంది. అయితే పథకం ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు అతి తక్కువ టైంలోనే 6 లక్షలకు పైగా యువత అప్లై చేసుకున్నారు. మరింత గడువు ఇవ్వడంతో ఈ సంఖ్య 20 లక్షల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆదాయ, కులధృవ పత్రాలు తప్పనిసరి కావడంతో గ్రామాల్లో ఏ మండల ఆఫీస్ చూసినా, మీ సేవా కేంద్రాలు చూసినా ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకునే వారే కనిపిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఈ వారం రోజుల్లో 14 లక్షల మంది సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవడంతో రాజీవ్ యువ వికాసం కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని అంచనాలు వేస్తున్నారు అధికారులు. కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన వారికి జూన్ 2న అర్హత సర్టిఫికెట్లు అందజేయనుంది రాష్ట్ర సర్కార్.